ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మంది బాధితులు ఉన్నారని చెప్పి ఆరోపణలు మాత్రమే కాదు, ఆఖరికి ఇప్పుడు మనం చూసుకుంటే మన ప్రెసెంట్ సీఎం అనుముల రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ కూడా చేశారు. అలాగే కల్వకుంట్ల కవిత వెన్ షీ వాస్ టెలింగ్ ఆవిడ కూడా అన్నారు, నాకు కూడా చాలా మంది ఆఫీసర్స్ వచ్చి అప్పుడు ఇంటిమేట్ చేశారు, మీ ఫోన్ మీ హస్బెండ్ ఫోన్ ట్యాప్ అయినట్టు ఉందని చెప్పి. అప్పుడు పట్టించుకోలేదు. కానీ తర్వాత నేను జైలు నుంచి బయటకు రాగానే నాకున్న స్టాఫ్ ని కూడా పిలిచి ఈ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు పిలిచారు, నేను వెళ్ళి కోఆపరేట్ చేయమని చెప్పాను. కానీ ఆవిడ క్లియర్ గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఏంటంటే మా ఫాదర్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు, ఇది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, కానీ కింద ఉన్నాళ్ళు చేశారేమో నాకు తెలియదు అని చెప్పి ఆవిడ కూడా ఒక లూజ్ అండ్ వదిలేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయానికి మనం చూసుకుంటే కనుక పెద్ద పెద్ద వ్యాపారవేత్తల దగ్గర నుంచి, సినీ పరిశ్రమ దగ్గర నుంచి, ప్రైవేట్ పీపుల్ లైఫ్ ని చాలా మెడల్ చేసింది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది. బహిరంగంగా చాలా మంది నోట్లో నాంతున్న విషయం ఇది. ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ కి తెగ ఎక్కడ దాకా వెళ్తుందన్న క్వశ్చన్స్ చాలా మందికి రైజ్ అవుతున్నాయి. ఇంతకాలం సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఎట్టకేలకు ఎప్పుడు దీనికి ఒక ఎండ్ కార్డ్ పడుతుంది, అసలు అంతిమంగా జనాల మధ్యలోకి వచ్చి వాళ్ళ పర్సనల్ లైఫ్ ని మెడల్ చేసిన వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తెలియాలి కదా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి. బికాస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఎంటిటీ తలుచుకుంటే ఇంత క్రూయల్ గా బిహేవ్ చేయగలుగుతుందనే భయం స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, ఇంకా ఆరోపణలు, గవర్నమెంట్ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే చాలా మంది వరకు ఈ ప్రభాకర్ రావు అమెరికాకి వెళ్ళిపోయే ముందు ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అప్పుడే 50కి పైగా హార్డ్ డిస్క్ల్ని స్మాష్ చేశాడని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది.